శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి యొక్క ఉగ్ర శాంత రూపాల సమ్మేళనం వనదుర్గాదేవి. ప్రకృతి శక్తులకు, అరణ్యాలకు, ఔషధాలకు ఆధిపత్యం వహించేటువంటి తల్లి వనదుర్గాదేవి. అరణ్యం లాంటి సంసారంలో పడి కష్టాలు అనేటువంటి ఊబిలో చిక్కుకుపోయినటువంటి మనిషిని బయటపడేసినటువంటి దయగల్ల దుర్గమ్మ తల్లి వనదుర్గాదేవి. అలాంటి వనదుర్గాదేవి యొక్క ఆరాధన శ్లోకాన్ని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను. అసలు ఈ వనదుర్గా దేవి ఎవరు అంటే, మనకు పురాణాలలో ఇక్కడ కనిపించదు, కానీ మంత్రశాస్త్ర గ్రంథాలలో ఈ తల్లి యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటాయి. దేవకీదేవి అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సందర్భంలో, అదే సమయంలో నందునికి కుమార్తెగా మహామాయాదేవి జన్మించి, ఆ మహామాయాదేవిని వసుదేవుడు ఈ యొక్క దేవకీదేవి దగ్గరికి తీసుకొని వస్తాడు. వసుదేవి యొక్క శ్రీకృష్ణ పరమాత్మను అక్కడికి చేరుస్తాడు కదా. ఆ అష్టమ గర్భంలో పుట్టినది స్త్రీ అని కూడా చూడకుండా కంసుడు ఏం చేస్తాడు, ఆకాశంలోకి విసిరి వేస్తాడు ఆ యొక్క పసి పాపను. అయ్యే మహామాయాదేవిగా మారి నిన్ను అంతం చేసేటువంటి శక్తి ఇప్పటికే పెరుగుతూ ఉన్నది అని హెచ్చరించి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె వింధ్య పర్వత ప్రాంతాలలో నివాసం ఏర్పరుచుకొని వింధ్యవాసిని దేవిగా ప్రజలను కాపాడుతూ ఉందని, ఆమెనే వనదుర్గాదేవి అంటారని మనకు మంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఈ వనదుర్గా ఆరాధన వలన తీవ్రమైనటువంటి కష్టాలను, ఘోరమైనటువంటి దుఃఖముల నుంచి సులభంగా మనం బయటపడవచ్చు అని మంత్రశాస్త్ర గ్రంథాలలో చాలా గొప్పగా చెప్పడం జరిగినది. తాంత్రిక మరియు సాత్విక విధానాలు రెండూ కూడా ఈ యొక్క తల్లి ఆరాధనలో కనబడుతూ ఉన్నా, ఎక్కువగా తాంత్రిక ఆరాధనా విధానాలే మనకు ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే సాత్విక విధానంలో మనమందరూ చేసుకోదగ్గ ఒక శ్లోకాన్ని శారదా తిలకము అనేటువంటి గ్రంథంలో నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా లేకపోయినా కూడా చక్కగా మీ ఇంట్లో కొత్త ఫోటోలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న దుర్గమ్మ వారి చిత్రపటం ముందు ఒక దీపాన్ని పెట్టండి. స్నానం చేసి మాత్రమే ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని చదవండి. ఎప్పుడు పడితే అప్పుడు చదవద్దు. చక్కగా ఉదయం పూట, సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని, అమ్మ నాకు ఈ కష్టం ఉన్నది, నీవే ఈ కష్టం నుంచి నన్ను బయటపడవేయి అని ఆర్తితో చక్కగా అమ్మవారికి నమస్కారం చేయండి. ఎవరైనా చేయవచ్చు. కుల మత వర్ణ భేదములు ఏమీ కూడా దీనికి లేవు. ఎవరైనా కూడా చేయవచ్చు. కానీ అంటూ ముట్టు మైల అనేటువంటి సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో మాత్రం చేయకుండా ఉండండి. ఆ సందర్భంలో కాకుండా మిగతా సమయాలలో చక్కగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ యొక్క శ్లోకాన్ని మీరందరూ కూడా వినండి. సవర్ణాం భుజమధ్యగాం త్రినయనాం సౌదామిని సన్నిభాం శంఖం చక్రవరాభయాని దదతో ఇందో కలాం బిభ్రతీం గ్రైవేయాంగదహారకుండలధరాం ఆకండలాధ్యైస్తుతాం ధ్యాయేద్వింధ్య నివాసినీం శశిముఖీం పార్శ్వస్థ పంచాననాం అంటూ ఉన్నాడు. బంగారు పద్మము యొక్క మధ్య భాగంలో కొలువై ఉండి 3 కన్నులు కలిగి ఉన్నదట. త్రినయనాం అంటూ ఉన్నాడు. 3 కన్నులు కలిగి ఉండి సౌదామిని సన్నిభా, మెరుపు తీగ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుందట. చీకట్లు ఎలాగైతే నల్లటి మబ్బుల్లాగా మన కష్టాలు మనల్ని కమ్మివేశాయో, ఆ నల్లటి మబ్బుల్లో మెరుపు తీగ ఎలా మెరుస్తూ మన కంటిని ఆకర్షిస్తుందో, అలా మన కష్టాలను ఆకర్షించి తీసివేసి ఆ అనుగ్రహం అనేటువంటి వర్షాన్ని మన మీద కురిపించి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి గొప్ప తల్లి ఆ యొక్క తల్లి. ఆ యొక్క తల్లికి 4 చేతులలో శంఖము, చక్రము, పైన శంఖ చక్రములు, వరద అభయ ముద్రలను ధరించి ఉంటుంది. శిరస్సు మీద చంద్రకళను ధరించి ఉంటుంది. చక్కని హారములు, భుజకీర్తులు, చెవి కుండలములతో విరాజిల్లుతూ ఉంటుంది తల్లి. అలాంటి తల్లిని దేవేంద్రుడు మొదలైన సకల దేవతలు కూడా కొలుస్తూ ఉంటారట. అంతటి సాత్విక రూపాన్ని మీకు ఇక్కడ ప్రతిపాదన చేసి ఇస్తూ ఉన్నాను. అందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. అందుకే అలాంటి తల్లికి 2 వైపులా కూడా, అంటే ఇరువైపులా సింహాలు చక్కగా ఉండగా, వింధ్య పర్వతంపై కొలువుండి భక్తులను అనుగ్రహించేటువంటి వనదుర్గాదేవికి నమస్కారం చేస్తున్నాను, వనదుర్గాదేవిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క ధ్యాన శ్లోకం యొక్క అర్థం. అలాంటి ఆ చక్కని తల్లి మనల్ని అనుగ్రహించి మన యొక్క సమస్త కష్టాలను తీర్చాలని, మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలని, అరణ్యం లాంటి ఈ యొక్క సంసారం నుంచి బయటపడవేసి
వింధ్య పర్వతాన్ని చేర్చేలా, వింధ్య అంటే మోక్ష పర్వతాన్ని చేర్చాలి అని ఆ తల్లిని మనం చక్కగా ప్రార్థన చేసుకుందాం. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.